అయితే సత్యమూర్తి గారు ఇటు మరోపక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం అని చెప్పి ఆయన కూడా కొన్ని సభలైతే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారనమాట. అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆబ్వియస్‌గా ప్రతిపక్షంలో ఉంటే ఎవరైనా అడుగుతూనే ఉంటారు. సో ఇప్పుడు వాటి మీద ఇప్పుడు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు అంటే మేము నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మేము ఏమి హామీలు ఇస్తాము, ఏం చేస్తాము అని మేము చెప్పాలా, లేకపోతే వీళ్ళు అడిగే సబ్జెక్ట్ లేని ప్రశ్నలకు మేము ఆన్సర్ చెప్పాలా అని ఆయన అంటున్నారు. అంటే ఈ వివేక హత్య కేసు కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి సబ్జెక్ట్ లేని విషయాల్లాగా కనిపిస్తున్నాయంటారా? అంటే మళ్ళీ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈసారి కూడా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? మామూలుగా వాళ్ళ స్లోగన్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డిది, సజ్జల రామకృష్ణారెడ్డిది, వీళ్ళిద్దరి స్లోగన్ ఏంటంటే మాట తప్పం మడమ తిప్పం అని. అధికారంలోకి రాకముందర రోజు చెప్పేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? లేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒకటి మాత్రం వాడుతున్నారు, విశ్వసనీయత గల పార్టీ మాది అని. విశ్వసనీయత గల పార్టీ అంటే ఏదైతే లేదో అదే చెప్తున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు తప్పావు, ఎన్నిసార్లు మడమ తిప్పావు అనేది ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడటలేదు. ఇప్పుడు అసలు మాట్లాడటల్లా. నేను మీ బిడ్డని అంటే మా బిడ్డవే, నువ్వేం చేసావో చెప్పు అన్నాడు. ఇప్పుడు మీరు ప్రజాగళం చంద్రబాబు నాయుడు మీటింగ్స్ ప్రస్తావించారు. ఆయన చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అని ఆయన చెప్తున్నాడు. ఏదో సూపర్ 6 అని ఒక స్కీమ్ తీసుకొని ఆ సూపర్ 6లో ఏమున్నాయో అని చెప్తున్నాడు. పూర్ టు రిచ్ అనేది ఆ సూపర్ 6లో ఒకటి. అంటే పేదవాళ్ళని, అంటే ఆ అబవ్ పావర్టీ లైన్కి ఎట్లా తీసుకురావాలి, ధనికులుగా ఎట్లా మార్చాలి, ఒక కాన్సెప్ట్. ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఆయన ముందరికి వస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు పొద్దున్న లేచిన నుంచి ఈనాడు మీద ఏడుపు, ఆంధ్రజ్యోతి మీద ఏడుపు, TV5 మీద ఏడుపు, పవన్ కళ్యాణ్ మీద ఏడుపు, చంద్రబాబు నాయుడు మీద ఏడుపు తప్ప నేను ఇది చేశాను, ఇది చేశాను అని ఏమైనా చెప్పి 99% హామీలు నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేశాను అని ప్రతిసారి చెప్పేవాడు. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు కదా, 99% చేశావు, 1% పూర్తి చేయలేదన్నావు కదా, ఆ 1% ఏంటో చెప్పాడా? ఒక 100 హామీలు ఇచ్చాడు, 99 హామీలు నెరవేర్చాడు, 1 హామీ నెరవేర్చలేదు. ఆ ఒక్కటి ఏంటి చెప్పు. నువ్వు నెరవేర్చని 1 హామీ ఏమిటి స్పెసిఫిక్గా చెప్పు. అయ్యా మీరు అధికారం ఇచ్చారు, నేను 5 సంవత్సరాల కాల పరిమితిలో నేను 99% చేశాను, 1% చేయలేదు, ఆ 1% హామీలు ఇది అని స్పష్టంగా చెబితే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. చాలా నిజాయితీపడి ఈ పార్టీకి చాలా క్రెడిబిలిటీ ఉంది అని. నువ్వు ఏమేం చేయలేదో నేను చెప్తా అంటే, నేనొక్కనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు. నువ్వు ఏమి చేయలేదో చెప్పు. నువ్వే అంటున్నావు కదా ఒకటి చేయలేదని. అందుకని ఏది కంప్లీట్ చేయలేదు. రకరకాల ప్రామిసులు చేశాడు, రకరకాల వాగ్దానాలు చేశాడు. ఎందుకమ్మా చిన్న ఉదాహరణ చెప్తా. అంటే ఈ మొత్తం పెద్ద టోటల్ ఎపిసోడ్లో ఇంత చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాం మీకు. ఈయన పాదయాత్ర సందర్భంగా అనంతపురం జిల్లాకి వెళ్ళాడు. అక్కడ టమాటా పంట బాగా పండిన ప్లేస్ దగ్గరికి వెళ్తే ఆ టైంలో టమాటాకి రేటు రాక వాళ్ళు టమాటాని రోడ్ల మీద ధ్వంసం చేసి రోడ్ల మీద పడేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఏమన్నా ఏం జరుగుతున్నది అంటే, టమాటాకి రేటు రావట్లేదు సార్ మాకు, అందుకని మేము రోడ్ల మీద పారేస్తున్నాం. ఇట్లా ఉందా, అసలు ఈ ప్రభుత్వం ఎందుకు పనికి వస్తుంది? మీరందరూ నన్ను గెలిపించండి, మీ అందరికీ నేను కోల్డ్ స్టోరేజీలు కట్టించేస్తా. మీ టమాటా పంట రాగానే కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోండి, కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకొని రేట్ వచ్చిన తర్వాత అమ్మండి, లేకపోతే మీరు విదేశాలకి ఎగుమతి చేసుకోండి. దీనికోసం నేను మీకు ఈ ధరల స్థిరీకరణ నిధి ఒకటి పెడతాను
అది ఇది అని చెప్పాడు. చేసావా? ఒక్క కోల్డ్ స్టోరేజ్ ఎక్కడన్నా కోల్డ్ స్టోరేజీలు కట్టావా? ధరల స్థిరీకరణ ఫండ్ పెట్టావా? టమాటా రైతుల్ని ఆదుకున్నావా? అంటే నేను పెద్ద ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవి కూడా అడగట్లా, చిన్నది అడుగుతున్నా, ఒక్క కోల్డ్ స్టోరేజ్ కట్టావా? ఇంకా స్టోరేజ్ దాకా ఎందుకు, రైతులకు 7 గంటల విద్యుత్ కట్ చేస్తున్నారంట ఇప్పుడు. కట్ చేసి మీటర్లు పెడుతున్నారు. అంటే ఇవి ఇప్పుడు గోవర్ధన్ గారు, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ విని ఇది వాస్తవమా కాదా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ వైసీపీ మూర్ఖులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇగో వీళ్ళందరూ ఎల్లో మీడియా కాబట్టి మా మీద ఇటువంటి ప్రచారం చేస్తుందంటారు. ఈ ఎల్లో మీడియానా బ్లూ మీడియానా తీసి పక్కన పెడితే, నువ్వు ఎన్ని మాట తప్పావు, ఎన్ని విషయాల్లో మడమ తిప్పావు అనేది దాని మీద ఈ వైసీపీ సోషల్ మీడియా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినా చాలు. జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం చెప్పాలో ప్రజలకి ఏమీ లేదు. ఆయన దగ్గర ఎటువంటి ఇది లేదు. మీ బిడ్డని ఆశీర్వదించండి అంటాడు. మా బిడ్డని ఆశీర్వదిస్తాం కరెక్టే, నువ్వు మరి బిడ్డ తల్లిదండ్రులకి ఏం చేయాలో కూడా చూడాలి కదా. 5 సంవత్సరాల పాటు నువ్వు తల్లికి తండ్రికి అన్నం పెట్టకుండా నువ్వు 5వ సంవత్సరంలో వచ్చి నేను మీ బిడ్డని అంటే ఇది జరుగుతున్నది. అందుకనే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలకి ఎవరు కూడా అట్రాక్ట్ కావట్లేదు. ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు గారడీ విద్య ప్రదర్శిద్దామన్నా కానీ ఇక్కడ సాధ్యమయ్యే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనపట్టలేదు.